వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలే టార్గెట్ గా అరెస్టులకు రెడీ అవుతోంది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ప్రభుత్వం మరికొంతమంది వైసీపీ నేతలను జైలుకు పంపేందుకు రెడీ అవుతోంది. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ, కొడాలి నాని, చంద్రబాబు, నారా లోకేష్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. ఇది రాజకీయ వైరంగా కాకుండా వ్యక్తిగత వైరంగా మారిపోయింది. వైసీపీ నేతల తీరుతో చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. అయితే వైసీపీ నేతల అక్రమాలపై రెడ్ బుక్ రాస్తున్నామంటూ యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ ఆధారంగా అరెస్టులు కొనసాగుతున్నాయనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. వంశీ తర్వాత ఏపీలో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, రోజాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో వల్లభనేని వంశీపై మరో 6 కేసులు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో వంశీ అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో రిమాండ్లో ఉన్న వంశీకి బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై మాటల యుద్ధం చేసిన మాజీ మంత్రి కొడాలి నాని కూటమి నెక్స్ట్ టార్గెట్ అని తెలుస్తోంది. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా డిసెంబర్లో గుడివాడలో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై హత్యాయత్నం కేసులో కొడాలి నాని అగ్ర అనుచరులను పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేశారు. ఇటీవలే అస్సాంలో కొడాలి ప్రధాన అనుచరుడు ముక్కుమ్మల కాశీని కూడా అరెస్ట్ చేశారు. దీంతో కొడాలి నాని అరెస్ట్ తప్పదంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక కూటమి ప్రభుత్వం మరో టార్గెట్ మాజీ మంత్రి పేర్ని నాని అని తెలుస్తోంది. ఇప్పటికే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని భార్యపై కేసు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం నానిని కూడా జైలుకు పంపేందుకు స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇక అగ్రిగోల్డ్ కేసులో జోగి రమేష్, గుడివాడ టీడీపీ ఆఫీస్ కేసులో దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా జైలుకు వెళ్లక తప్పదని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి ఆర్కే రోజా, నారా లోకేష్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా టీడీపీ నేతలు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొడాలి నాని, పేర్ని నానితో పాటు రోజాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఏపీ పొలిటికల్ కారిడార్ లో చర్చ నడుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష వైసీపీ అక్రమ అరెస్టులంటూ ఆరోపణలు చేస్తోంది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు ఎక్కుపెడుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.